ఏపీలో ఎన్నికల ప్రకటనకు ముందే వేడి పెరిగింది. సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరు నేతలు రాయలసీమ వారే అయినా పోయినసారి గంపగుత్తగా వైసీపీని గెలిపించారు. ఈసారి కూడా అదే ఊపు కనిపిస్తోందని తాజాగా పబ్లిక్ రెస్పాన్స్ ను బట్టి అర్థమవుతోంది. సీఎం జగన్ ఒంటరిగానే ఎన్నికల యుద్ధంలోకి దిగారు. జనసేన, బీజేపీ కూటమిగా పోటీ ఖాయమైంది. అటు కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీకి సిద్ధమైంది. ఈ సమయంలోనే రాయలసీమ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అనంతపురంలో సిద్ధం సభ సక్సెస్ వైసీపీలో జోష్ పెంచింది. టీడీపీ, జనసేనలో సీమలో తమ పట్టుపైనే అనుమానాలను పెంచింది. మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఒకసారి అవకాశం ఇస్తేనే ఈ స్థాయిలో మంచి చేశామని, మరోసారి అవకాశం ఇస్తే ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ సభకు వచ్చిన స్పందన గురించి టీడీపీ మద్దతు మీడియా వ్యతిరేకంగా ప్రచారం చేయడం, దీనిపైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభ ద్వారా రాయలసీమలో జగన్ కు బలం చెక్కు చెదరలేదనేది స్పష్టమైందని వైసీపీ నేతల వాదన. ఈ సభ టీడీపీ, జనసేనకు డేంజర్ బెల్స్ అనే విశ్లేషణలు మొదలయ్యాయి. పాలనలో ఎక్కడా రాజీ పడలేదని చెప్పిన జగన్ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. రాప్తాడు సభకు హాజరైన జన సందోహం పైన జాతీయ మీడియాలో కథనాలు రావడంతో వైసీపీలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే రాయలసీమలో పబ్లిక్ పల్స్ మొత్తం వైసీపీ వెంటనే ఉంటుందని అర్థమైపోయింది. అసలు తెలుగుదేశం పార్టీ సభలకు జనస్పందన లేకపోవడం చూస్తుంటే ఆ పార్టీకి సీమలో గడ్డు కాలమేనని తెలుస్తోంది. సీమలో పబ్లిక్ పల్స్ చూస్తే వైసీపీదే గెలుపు అని క్లియర్ కట్ గా అర్థమవుతోంది.